మనం ఎవరికైనా పే చేయాలనుకుంటే ఫస్ట్ మనం అడిగేది వాళ్ళ క్యూఆర్ కోడ్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు ఈ క్యూఆర్ కోడ్‌లో ఏముంటది? అసలు పేమెంట్ ఎట్లా ప్రాసెస్ అవుతది అని? సో, మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఒక పేమెంట్ ఎట్లా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎట్లా జరుగుతుందనేది మీకు కొంచెం ఐడియా వస్తది. సో, ఇక్కడ నేను ఫుల్ యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి నా క్యూఆర్ కోడ్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇదొచ్చేసి గూగుల్ పే క్యూఆర్ కోడ్, అండ్ ఇది ఫోన్‌పే క్యూఆర్ కోడ్, ఇది నావి క్యూఆర్. ఈ మూడిట్లో చూస్తే గూగుల్ పే క్యూఆర్ కోడ్ కొంచెం సింపుల్‌గా ఉంది, బాగుంది చూడ్డానికి. ఫోన్‌పే క్యూఆర్ కోడ్ అయితే మరీ పెద్దగా ఉంది, సైజ్ మనకు సింపుల్‌గా అనిపియట్లేదు. అండ్ నావి చూస్తే ఇంకో చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. బట్ క్యూఆర్ కోడ్ సింపుల్ ఉంది కానీ లెటర్స్ అండ్ అదర్ యూపీఐ యాప్స్ లోగోస్ కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. వీడియో మీకు ఎండ్ వరకు చూస్తే మీరు ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. అండ్ దీంట్లో ఎలాంటి లోగోస్ ఉండవు, ఎలాంటి అడ్వర్టైజింగ్ ఉండదు. ఎలా కావాలనుకుంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఈ క్యూఆర్ కోడ్ సైజ్ తగ్గియాలంటే దాంట్లో ఉండే టెక్స్ట్ కూడా తగ్గియాలి. ఫైనల్ గా మనం ఈ టెక్స్ట్ ఎంతైతే తగ్గిస్తామో మన క్యూఆర్ కోడ్ గా అంత సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నా క్యూఆర్ కోడ్ చాలా సింపుల్ గా అండ్ క్లీన్ గా ఉంది. దీంట్లో ఉన్న టెక్స్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ యూపీఐ ఐడి మాత్రమే పెట్టినా, అందుకే ఇంత సింపుల్ క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది. సో మనం ఈ క్యూఆర్ కోడ్ లో ఏమేమి ఉంటాయి అండ్ ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ దేనివల్ల మనకు పేమెంట్ వస్తుంది అర్థం చేసుకొని మనం సింపుల్ క్యూఆర్ కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు ఒక కోడ్ వస్తుంది. మనం గూగుల్ లెన్స్ లో స్కాన్ చేస్తే ఇక్కడ దీంట్లో ఉండే టెక్స్ట్ వస్తుంది అనమాట. ఇది ప్రతి క్యూఆర్ కోడ్ లో కూడా ఈ టెక్స్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే క్యూఆర్ కోడ్ లో చూడండి, ప్రతి క్యూఆర్ కోడ్ లో కూడా ఇక్కడ వరకు అయితే సేమ్ ఉంటుంది, ఇక్కడ వరకు. సో అదే పిఏ అంటే యూపీఐ ఐడి అనమాట. నేమ్ కూడా ఆప్షనలే మనకి, ఎందుకంటే ఈ నేమ్ ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే అది డైరెక్ట్ నెట్వర్క్ కాల్ వెళ్తుంది. నెట్వర్క్ కాల్ వెళ్ళి బ్యాంక్ నుంచి డీటెయిల్స్ ఫెచ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు టెంపరరీగా ఒక నేమ్ చూపెట్టాలి కాబట్టి క్యూఆర్ కోడ్లోనే మన నేమ్ ఉంటుంది అనమాట. అక్కడున్న నేమ్ చూపిస్తుంది అండ్ దెన్ అది ఫెచ్ చేస్తుంది. ఇది ఎలాగో ఫెచ్ చేస్తుంది కాబట్టి మనకు అక్కడ టెంపరరీ నేమ్ కూడా చూపెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే మనం ఈ నేమ్ కూడా తీసేది. ఇదనమాట ఫీల్స్. ఈ అకౌంట్ ఐడి అంటే ఇది గూగుల్ పేకి రిలేటెడ్. నెక్స్ట్ ఫోన్ పేలో చూడండి, ఫోన్ పేలో క్యూఆర్ కోడ్ చాలా పెద్దగా ఉంది అండ్ యూపీఐ ఐడి కూడా చాలా చిన్న ఉంది అండ్ నేమ్ ఒకటి కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ వరకు ఉంది నేమ్. అండ్ దెన్ ఎంసీ అంటే మర్చెంట్ కోడ్ అనమాట. సో ఇది మన రిలేటెడ్ కాదు. అండ్ మోడ్ ఇవన్నీ ఫోన్పే వాళ్ళు పెట్టుకున్న పారామీటర్స్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ నావీలో చూస్తే ఇది చాలా సింపుల్ ఉంది, నావీ క్యూఆర్ కోడ్ అనేది. సో దీంట్లో ఏముంది, యూపీఐ ఐడి ఉంది. ఇక్కడ చూస్తే యూపీఐ ఐడి ఇది, అంటే నేనే ఇది క్రియేట్ చేసుకున్నా కాబట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రతి దాంట్లో యూపీఐ ఐడి డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఎల్ఆర్డి మహేష్ రెడ్డి అని ఉంది, ఇక్కడ FNKI@IBN అని ఉంది, అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది. సో మనం యూపీఐ ఐడిని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అసలు యూపీఐ ఐడిని ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. దెన్ యూపీఐ ఐడి తర్వాత మన నేమే ఉంది అండ్ ఈ నేమ్ కూడా అవసరం లేదు మీకు చెప్పినట్టే. సో ఫైనల్గా ఇదనమాట ఒక క్యూఆర్ కోడ్లో ఉండే వాల్యూస్ అండ్ ఫీల్డ్స్ అనేవి. ప్రతి యాప్లో కూడా సేమ్ ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ని ఎట్లా క్రియేట్ చేద్దాం, మన సొంత క్యూఆర్ కోడ్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక యూపీఐ ఐడి ఉండాలి. పైన చూసినట్టు ఏదో ఒక యాప్లోకి వెళ్ళి మీ యూపీఐ ఐడిని అయితే తీసుకోండి. అండ్ నేను ఒక వెబ్సైట్ అయితే చూపిస్తా, దాని పేరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. దాని పేరు TS Vault అనే వెబ్సైట్ అనమాట. దీంట్లో మీరు క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దీన్ని తీసేసి యూపీఐ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేద్దాం. దానికి యూపీఐ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలంటే UPI:// పే అనేది కామన్ అనమాట, ఎందుకంటే మనకు ఒకరు పే చేస్తున్నారు కాబట్టి పే అని ఉంటుంది. యూపీఐ అనేది ఒక ప్రోటోకాల్ అనమాట. ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా యాప్ మనం ఏదైనా స్కాన్ చేయగానే ఇది యూపీఐ రిలేటెడ్ క్యూఆర్ కోడ్ అని చెప్పి యూపీఐ యాప్స్ అన్ని వస్తాయి అనమాట. మీకు స్కాన్ చేయగానే యూపీఐ రిలేటెడ్ యాప్స్ అన్ని పైకి వస్తాయి పప్పు. దానికోసం యూపీఐ ఇది ప్రోటోకాల్ అంటారు దీన్ని. సో నెక్స్ట్ మన యూపీఐ ఐడి డైరెక్ట్ ఇవ్వము, దానికి ఒక పారామీటర్ ఉంటుంది, లైక్ పేయి అడ్రస్ అనేది. ఇట్లా పేయి అడ్రస్, పిఏ అంటే షార్ట్ ఫామ్ ఫర్ పేయి అడ్రస్. పే అడ్రస్ అని చెప్పి మన యూపీఐ ఐడి ఇవ్వాలి. మన యూపీఐ ఐడి ఎంత షార్ట్గా ఉంటే అంత సింపుల్ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పే అడ్రస్ ఎంత పెంచుతుంటే క్యూఆర్ కోడ్ అంత కాంప్లికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ AHI@UPI అని ఇచ్చిన, ఇది స్మాలెస్ట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఐ క్యాన్ జనరేట్. మీ యూపీఐ ఐడి ఎంత చిన్నగా ఉంటే అంత చిన్న క్యూఆర్ కోడ్ అయితే మీరు జనరేట్ చేయగలుగుతారు. అండ్ దీంట్లో కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలంటే ఇంత చాలు, బట్ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, లైక్ అవి మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ పారామీటర్స్ అనేది పేయి నేమ్ అండ్ అడ్రస్, పేయి అడ్రస్ అండ్ పిఎన్ అంటే పేయి నేమ్. మీకు చెప్పినట్టే ఇది ఆప్షనల్, యాక్చువల్గా మ్యాండేటరీ ఫీల్డ్ ఏం కాదు ఇది. దెన్ కామన్ ఆప్షనల్ పారామీటర్స్, మీరు అమౌంట్ ఫిక్స్ చేయాలనుకుంటే అమౌంట్ కూడా ఫిక్స్ చేయొచ్చు. అండ్ పెట్టి AM అనేది =55 అని కొడితే దీన్ని స్కాన్ చేస్తే మన అమౌంట్ అనేది 55 అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 60 పెడుతున్నా, 60 పెట్టి మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే అమౌంట్ అనేది ప్రీఫిల్ అయి ఉంటుంది, ఆటోమేటిక్గా 60 రూపీస్ ఫిల్ అయి ఉంటుంది, ఆ యూజర్ ఎంటర్ చేయడానికి ఉండదు. సో అట్లాగే చాలా ఫీల్డ్స్ ఉంటాయి అనమాట.
లైక్ కరెన్సీ అని అండ్ ట్రాన్సాక్షన్ నోట్, ఏమైనా నోట్ లైక్ మెసేజ్ ఉంది కదా ఇక్కడ ఫోన్పేలో పేమెంట్ చేస్తుంటే కింద మెసేజ్ చేయమని చెప్తుంది కదా, ఆ మెసేజ్ కూడా మీరు క్యూఆర్ కోడ్లో ప్రీఫిల్ చేసి పెట్టవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ ఐడి, మర్చెంట్ కేటగిరీ కోడ్, సంథింగ్ ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఇవి ఆప్షనల్ ఫీల్డ్స్, మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. అసలు క్యూఆర్ కోడ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనం స్కాన్ చేయగానే యూపీఐ యాప్ లైక్ ఫోన్పే నుంచి ఎవరికైనా స్కాన్ చేయగానే వాళ్ళ యూపీఐ ఐడి అనేది తీసుకొని ఫిల్ చేస్తారు అనమాట. మన డివైస్తో ఇది స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వచ్చేస్తుంది. అంతకుమించి ఏం లేదు, మన యూపీఐ క్యూఆర్ కోడ్లో మన డీటెయిల్స్ ఉంటాయి అంతే. సో మనం ఎవరికైనా మన నంబర్ చెప్పి పే చేయు అనేది దాని బదులు మన క్యూఆర్ కోడ్ ఇచ్చినా సేమ్ అనమాట. సో సేమ్ ప్రాసెస్ అవుతుంది, బట్ కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది క్యూఆర్ కోడ్ వల్ల. అండ్ ఇప్పుడు మన మినిమల్ క్యూఆర్ కోడ్ని అయితే బిల్ చేద్దాం. దీని ప్రాసెస్ ఆల్రెడీ మీకు చూపించిన అదే వెబ్సైట్లో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మినిమం క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేయండి. మీ గూగుల్ పేలో అయితే యూపీఐ ఐడిని మార్చడానికి వీలేదు, అది మన జీమెయిల్ని బట్టి ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. యూపీఐ ఐడిని చిన్న చేసుకోవాలనుకుంటే ఫోన్పేలో యూపీఐ ఐడిని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ భీమ్ వల్లనే నాకు 3 లెటర్ యూపీఐ ఐడి అయితే వచ్చింది, అండ్ ఫోన్పేలో నాకు 4 లెటర్ యూపీఐ ఐడి అయితే వచ్చింది. ప్రజెంట్ ఉన్న యూపీఐ ఐడీస్ అనేవి చాలా ట్రై చేసిన తర్వాత నాకు వచ్చిన యూపీఐ ఐడీస్ FNKI. నేను యూపీఐ క్యూఆర్ కోడ్స్ చాలా చిన్నగా చేయడానికి చాలా ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఈ క్యూఆర్ కోడ్స్ అయితే దొరికినాయి. అండ్ ఫస్ట్ది వచ్చేసి నాకు ఫోన్పేలో వచ్చింది, అండ్ సెకండ్ది వచ్చేసి నావీ, అండ్ థర్డ్ వచ్చేసి భీమ్. ఈ 3 అప్లికేషన్స్ నేను ఈ 3 చిన్న యూపీఐ ఐడీస్ అయితే జనరేట్ చేసుకున్నా. సో మీరు కూడా సేమ్ వీటిని జనరేట్ చేసుకొని నెక్స్ట్ ఈ వెబ్సైట్కి రండి. ఈ వెబ్సైట్కి వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వరకు సేమ్ పేజెస్, నెక్స్ట్ మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. అండ్ యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. అండ్ మీరు ఏమన్నా మీ క్యూఆర్ కోడ్ని డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి అంత ప్రొఫెషనల్ అనిపించదు. ఏమైనా లోగో అప్లోడ్ చేయాలనుకుంటే లోగో అప్లోడ్ చేయొచ్చు. ఓకే, నా దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉంది, ఇమేజ్ అయితే ఇస్తున్నా. ఇమేజ్ ఇక్కడ వచ్చేసి చూడొచ్చు. అండ్ దీన్ని రౌండ్ చేద్దాం, ఇక్కడ రౌండ్. ఓకే, దీన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది అనమాట మీ క్యూఆర్ కోడ్. ఇప్పుడు మీరు స్కాన్ చేసి పే చేస్తే నాకు డైరెక్ట్ అమౌంట్ పడిపోతుంది. సో ఇట్లా నార్మల్గా ఈ వెబ్సైట్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, చూడడానికి ఇట్లుంటుంది. దీన్ని అసలు నేను నా ఫైనల్గా ఈ యూపీఐడి క్యూఆర్ కోడ్ ఎట్లా క్రియేట్ చేసిన అంటే, ఇక్కడ నుంచే నేను ఇక్కడ నార్మల్ క్యూఆర్ కోడ్ అయితే ఇది బ్లాక్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకున్నా. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిగ్మాలో ఇప్పుడు డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్నే ఇక్కడ తీసుకొచ్చి ఫిగ్మాలో పేస్ట్ చేసిన అనమాట. మీకు ఫిగ్మాలో అయినా సరే మీ క్యూఆర్ కోడ్ని చార్జిపిటీకి ఇచ్చి మంచిగా సింపుల్ అండ్ ప్రొఫెషనల్గా ఉండేటట్టు చేసి మనం చేసిస్తుంది. క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ఉంది కదా ఇంతకుముందు ఓపెన్ చేసి, దీన్ని కాపీ చేసి ఫిగ్మాలో పేస్ట్ చేస్తే, అండ్ దీనికి టెంప్లెట్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. మీరు సింపుల్ గా వచ్చి ఈ టెంప్లెట్ లో మీ క్యూఆర్ కోడ్ పేస్ట్ చేసి ఇక్కడ మీ నేమ్ ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయడం కూడా సింపులే చాలా. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని కొడితే, అండ్ ఇక్కడ PNG అని ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ 1. ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో సింపుల్గా మీకు అయితే క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది. దీన్ని నేను స్కాన్ చేసి మీకైతే పేమెంట్ చేయొచ్చు. స్కాన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ ముందే మీరు అమౌంట్ కూడా ఫిక్స్ చేయాలనుకుంటే అమౌంట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో. క్యూఆర్ కోడ్ ఎట్లా వర్క్ అవుతుంది, దాంట్లో ఉండే టెక్స్ట్ ఏంది, అండ్ సింపుల్ క్యూఆర్ కోడ్ ఎట్లా జనరేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా.